వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీసీ సర్కార్ కంటే పెద్ద మ్యూజిషియన్ చంద్రబాబు అన్న గుడివాడ అమర్నాథ్. తిరుమల లడ్డూ వివాదంలో సిబిఐతో విచారించాలని డిమాండ్. సిట్ విచారణపై మాకు నమ్మకం లేదన్న గుడివాడ అమర్నాథ్. తిరుమల డిక్లరేషన్ పై జగన్ వ్యాఖ్యలు. తీవ్రంగా స్పందించిన బండి సంజయ్. ఎవరి వద్ద సాంప్రదాయానికి సంబంధించి వారికి నిబంధనలు ఉంటాయన్న సంజయ్. జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నాడని విమర్శలు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్. ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యలు. జగన్ కు దమ్ముంటే నోటీసులు చూపించాలన్న సీఎం చంద్రబాబు. జగన్ దమ్ము ధైర్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్న రోజా. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్. బీజేపీ మొదటిసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రానుందని మోదీ ధీమా. ప్రతిపక్షాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శ. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి. మాజీ సీఎం వైఎస్ జగన్ పై ధ్వజం. ఆయన తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టీకరణ. తిరుమలకు రావద్దని నోటీసులు ఇవ్వలేదన్న మంత్రి అనిత. గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ. వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కదలాలన్న షర్మిల. అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారంటూ ధ్వజం. అంబేద్కర్ యూనివర్సిటీ భూమిని ఫైన్స్ ఆర్ట్ వర్సిటీకి కేటాయించడంపై లేఖ. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోదండరాం సహా విద్యావేత్తల డిమాండ్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుపట్టడం పట్ల అనిత మండిపడ్డారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్లో ఉన్నారని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు. వైసీపీ అధినేతకు తిరుమల వెళ్లే ఇష్టం లేకే ఇలా అర్ధాంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్ డైవర్షన్ కోసమే నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు. తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకాల కో బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్లో చాలా క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 27/9/24, 28/9/24 తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది. ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు 10,000 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు. కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, భారీ జనసమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది. ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది. ఇది నోటీస్. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోసలు కాదని చెప్పారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. మీ సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లు పంపుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇండ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న అంశంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పుడు వాటిపై దృష్టి పెట్టే ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ ఖ్యాతిని సీఎం రేవంత్ దెబ్బతీస్తున్నారని చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్ణయించిన తరువాతే మూసీపై ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది. లేదు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు, సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నావు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికొచ్చే పని, ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి, యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. ఫిర్ క్యా హో రా తెలంగాణ में आज बुलडोजर का राज चल रहा है. राहुल गांधी जी ने क्या कर रहा है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर
आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको तुम, यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా, ఆయన పోయి జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్మూలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మొదటి 2 విడతల అనంతరం పోలింగ్ సరళిని పరిశీలిస్తే మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అవినీతిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. 2 విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. బీజేపీ గెలుపు తథ్యంగా కనిపిస్తోందన్నారు. ప్రజల అభిమతంతో తొలిసారి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే మంచి అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. జమ్మూలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ కృషి చేస్తోందన్నారు. मेरी आखिरी सभा है. मुझे बीते हफ्तों में जम्मू कश्मीर के अलग अलग हिस्सों में जाने का अवसर मिला है. जहां भी गया वहां भाजपा को लेकर अभूतपूर्व उत्साह दिख रहा है. जम्मू कश्मीर के लोग कांग्रेस, एनसी और पीडीपी के 3 खानदानों से त्रस्त है. लोग फिर वही निजाम नहीं चाहते जिसमें भ्रष्टाचार हो, नौकरियों में भेदभाव हो. जम्मू कश्मीर के लोग आतंक, अलगाव, खून खराबा अब नहीं चाहते हैं. यहां के लोग अमन शांति चाहते हैं. यहां के लोग अपने बच्चों का बेहतर भविष्य चाहते हैं और इसलिए जम्मू कश्मीर के लोग भाजपा सरकार चाहते हैं. साथियों, पिछले 2 चरणों में भारी मतदान ने जम्मू कश्मीर की जनता का मूड बता दिया है. दोनों चरणों में भाजपा के पक्ष में जबरदस्त वोटिंग हुई है. अब यहां भाजपा की पूर्ण बहुमत की पहली सरकार, सुनते हैं ना, पूर्ण बहुमत की भाजपा की पहली सरकार बनना तय है. और साथियों, मैं विशेष रूप से इस जम्मू क्षेत्र के लोगों से आज कहना चाहूंगा कि जम्मू क्षेत्र के लोगों के लिए इतिहास में पहले कभी ऐसा मौका नहीं आया है जो इस चुनाव में आया है. आज पहली बार जम्मू क्षेत्र की लोगों की इच्छा वाली सरकार बनने जा रही है.
और ये तो मंदिरों की नगरी है। పీసీ సర్కార్ కంటే పెద్ద మెజిషియన్ చంద్రబాబు నాయుడు అంటూ ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ నేతలు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి, వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ దీక్షలు చూస్తే అదే అనిపిస్తోందన్నారు. పాపాలు చేసింది, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడింది, రాజకీయం చేస్తున్న వాళ్లకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు నిజాలని బహిర్గతమవుతాయన్నారు. సిట్ ఎంక్వైరీ అంటే చంద్రబాబు సీట్ కింద పెట్టుకోవడం తప్ప బహిర్గతం కాదన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు చేసే విచారణపై మాకు, ప్రజలకు నమ్మకం లేదు. స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్లినప్పుడు అవసరం లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అవసరమని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏమీ లేదని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి, నేరుగా రాజకీయాలు చేయండి, నేరుగా పోరాటం చేయండి. మీరు అధికారంలో ఉన్నారు. అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా దీంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు, తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మీరు నోటుకొచ్చినటువంటి మాటలు, ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో, వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి. మీ రాజకీయాల కోసం, మీ అవసరాల కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు, ఆ దేవుడు అంటే భయం లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు, చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. అందుకనే నీ గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి 6 అడుగుల గొయ్యి తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం. దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. వీటన్నిటికన్నా మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారనేటువంటిది పక్కన పెడదాం. కానీ ప్రజలు, ముఖ్యంగా భక్తులు, హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, నిజం ఎంత, లేదా మీరు రాజకీయాలకు వాడుకున్నారా లేదా అనేటువంటిది బయట పెట్టాలి. మీరు వేసినటువంటి సిట్లతోనే, మీరు వేసినటువంటి కమిటీలతో ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం. ఆ కమిటీలు ఏ రకంగా పనిచేస్తాయో, ఎవరి కింద పనిచేస్తాయో, ఎవరి కోసం పనిచేస్తాయో అనేటువంటిది మాకు తెలుసు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో ఉన్నత చదువులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ అని, కాబట్టి ఆ వర్సిటీ భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించవద్దని కోరారు. అంబేద్కర్ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరాం, హరగోపాల్, గంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. తిరుమల డిక్లరేషన్పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మక్కా, వాటిక నిబంధనలపై మాట్లాడే దమ్ముందా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. బండ్లగూడ జాగీర్ విద్యారణ్య భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై తిరుమల డిక్లరేషన్పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు గుడి ప్రవేశం ఇవ్వలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. మదరసాలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? మరి గతంలో డిక్లరేషన్ ఎందుకు పోయినట్టు అంతా చూస్తే, ఇప్పుడు జగన్ గారి వివరాలు చూస్తుంటే ఇది గతంలో కేవలం హిందువుల ఓట్ల కోసం మాత్రమే
వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆయన వ్యవహారాలు చూస్తే స్పష్టమవుతున్నది. ఆయన దేవుని విశ్వాసం, వెంకటేశ్వర స్వామి విశ్వాసం లేనట్టుగా ఈయన స్పష్టమైంది. ఈయనలో అభ్యంతరం ఏంది? నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవునివే ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని దేవుని దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వు ఆ దేవుని విశ్వాసాన్ని నమ్మకుంటేనే రావాలి. ఇప్పుడు ఇదో నమ్మకం లేకుండానే ఓట్ల కోసం, రాజకీయం కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడిన జగన్ గారు. వాళ్ళ మక్కాకు పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కాకు పోతే ఇతర మతస్థులను రానియరు. వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్ రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అని అనగలుగుతారా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇతర మతస్థులు రానియరు. దేశంలో అనేక చర్చిల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా అనేక చర్చిల్లో అనేక నిబంధనలు ఉన్నాయి. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటే ఇవాళ అడగడం కారణం ఏంది? కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా చక్ర వాళ్ళు మరి నేను జగన్ గారిని మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మాట్లాడడం కారణం ఏంది? వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము, కూడా దాన్ని కూడా ఎందుకు ఖండిస్తలేరు అని ఎందుకు తెలియజేసుకుంటారు? అంటే హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు మాకు చూడరు వాళ్ళు. ఈయన వెల్మన, ఈయన రెడ్డి, ఈయన కాప, ముదిరాజ, ఈయన ఎస్సీయా, ఎస్సీలో మాదిగల మాలన, ఈయన ఎస్టీయా, ఈయన అగ్రవర్ణమా పేదవర్ణమా కాదు, అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి వాడికి. కులాలు చూడరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ, అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా ఆచారు చెప్పాలి వారి. మనకు అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పులను ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పులను ప్రోత్సహించే స్థాయికి దిగడం ఇది మంచి పద్ధతి కాదు. దళితులు పక్క పోతారు. దళితులు నిజమైన హిందువులు. దళితులు ఎక్కడో దళితులే హిందువులండి. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు చెప్పాల్సిందే. ఇదే కానీ లడ్డు ప్రభుత్వాలు మారినాయి, మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ. భక్తులందరూ లడ్డును స్వీకరించాలి, 10 మందికి పంచాలి. లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో ఒక భక్తుడు పోయి లడ్డు చేసాక మా చుట్టూ పరిసర ప్రాంతాల్లో వచ్చిన నేను తిన్నా. లడ్డు విషయంలో ఇప్పటి నుంచి అపోహలు బంద్ చేయండి. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2566 కోట్ల దోపిడీకి పాల్పడిన గనుడు వెంకటరెడ్డి అయితే తెర వెనుక ఉండి అన్నీ తానై 1000 కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని షర్మిల వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడడానికి ప్రభుత్వ కారణమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదా పడడంపై స్పందించిన ఆయన దీనికి ప్రభుత్వమే కారణమన్నారు. తిరుమలలో ఉన్న వాతావరణం ప్రజలందరూ గమనించారు. జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు పెట్టారు. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని విమర్శించారు. ఇది వైఎస్ జగన్ పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిలాగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారు, కానీ అప్పుడు అడ్డుకోలేరు. కానీ ఇప్పుడు మతాలు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు, రాజకీయాలకు దేవుణ్ణి వాడుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడని వ్యాఖ్యానించారు. జగన్ కు కుట్ర కుతంత్రాలు తెలియవు, నిజాయితీగా మాట్లాడమే తెలుసని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి, అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని, అది అసత్యమని, ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ దైవంగా మీరు శిక్షించాలని, అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు
ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకునే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారో ఒక్కసారి పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారని మానేశారు అనే మాట మాట్లాడుతున్నారు. కానీ నేను మనవి చేస్తున్నా, తిరుపతిలో నిన్న ఉన్నటువంటి వాతావరణం చాలా విచిత్రమైనటువంటి వాతావరణం. పోలీస్ శాఖ వైసీపీ నాయకులందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వస్తుంటే మీరు వెళ్ళడానికి వీల్లేదనేటువంటి నోటీసులు. దానిలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నారు, ఆ వచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేదు అని స్పష్టంగా రాశారు. అవసరమైతే నేను చూపిస్తాను. అది పోలీసు వారు చేసినటువంటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం ఏమిటంటే బీజేపీకి సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చి ప్రదర్శన చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కారులు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం, పోలీసులు వారికి సహకరించేటటువంటి ప్రయత్నం. కొండ మీద కొన్ని బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్థులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటన అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. అన్యమతస్థుడు రావడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ తనకు ప్రభుత్వ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. అందుకు సీఎం చంద్రబాబు స్పందిస్తూ దమ్ముంటే ఆ నోటీసులు చూపించాలని జగన్ కు సవాల్ విసిరారు. దీనిపై వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి రోజా స్పందించారు. జగన్ నిజమైన భక్తుడు, ఆయన మళ్లీ ఎప్పుడైనా వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరని స్పష్టం చేశారు. జగన్ దమ్ము ధైర్యమేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు భావిస్తే అది ఆయన భ్రమేనని విమర్శించారు. ప్రజలను మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయడం కుదరదని చంద్రబాబు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పీసీ సర్కార్ కంటే పెద్ద మ్యూజిషియన్ చంద్రబాబు అన్న గుడివాడ అమర్నాథ్. తిరుమల లడ్డూ వివాదంలో సీబీఐతో విచారించాలని డిమాండ్. సిట్ విచారణపై మాకు నమ్మకం లేదన్న గుడివాడ అమర్నాథ్. తిరుమల డిక్లరేషన్ పై జగన్ వ్యాఖ్యలు. తీవ్రంగా స్పందించిన బండి సంజయ్. ఎవరి వద్ద సాంప్రదాయానికి సంబంధించి వారికి నిబంధనలు ఉంటాయన్న సంజయ్. జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నాడని విమర్శలు. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని వ్యాఖ్యలు. జగన్ కు దమ్ముంటే నోటీసులు చూపించాలన్న సీఎం చంద్రబాబు. జగన్ దమ్ము ధైర్యమేంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్న రోజా. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్. బీజేపీ మొదటిసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రానుందని మోదీ ధీమా. ప్రతిపక్షాల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శ. మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి. మాజీ సీఎం వైఎస్ జగన్ పై ధ్వజం. ఆయన తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టీకరణ. తిరుమలకు రావద్దని నోటీసులు ఇవ్వలేదన్న మంత్రి అనిత. గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ. వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కదలాలన్న షర్మిల. అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారంటూ ధ్వజం. అంబేద్కర్ యూనివర్సిటీ భూమిని ఫైన్స్ ఆర్ట్ వర్సిటీకి కేటాయించడంపై లేఖ. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోదండరాం సహా విద్యావేత్తల డిమాండ్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.